నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము అష్టషష్టితమః సర్గః 68వ సర్గ. జనకుడు పంపిన వార్త విని దశరథుడు మంత్రి సమేతుడై మిథిలకు వెళ్ళుటకై బయలుదేరుట. జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాంత వాహనాః త్రిరాత్రముషితా మార్గే తే యోధ్యాం ప్రావిశన్ పురీం. జనకుడు ఆజ్ఞాపించిన దూతలు 3 దినములు ప్రయాణము చేసి అలసిపోయిన గుర్రములతో అయోధ్యానగరము చేరిరి. రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్ శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ. అచట రాజభవనమునకు వెళ్లి ద్వారపాలకులతో జనక మహారాజు దూతలు వచ్చినారని దశరథ మహారాజుతో చెప్పుడు అని పలికిరి. ఇత్యుక్తా ద్వారపాలాస్తే రాఘవాయన్యవేదయన్ తే రాజవచనాద్దూతా రాజవేష్మ ప్రవేశితాః దదృశుర్దేవ సంకాశం వృద్ధం దశరథం నృపం. వారి మాటలు విని ద్వారపాలకులు దశరథునకు నివేదించిరి. పిమ్మట రాజు యొక్క ఆజ్ఞ ప్రకారము రాజభవనంలో ప్రవేశించిన ఆ దూతలు దేవతా సదృశుడును వృద్ధుడును అగు దశరథుని చూచిరి. బద్ధాంజలిపుటాః సర్వే దూతా విగత సాధ్వసాః రాజానం ప్రయతా వాక్యమబ్రువన్ మధురాక్షరం. ఆ దూతలందరూ చేతులు జోడించి కంగారు పడకుండా నియమబద్ధులై దశరథునితో మధురమైన అక్షరములు గల ఈ వాక్యమును పలికిరి. మైథిలో జనకో రాజా సాగ్నిహోత్ర పురస్కృతం కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయ పురోహితం ముహుర్ముహుర్మధురయా స్నేహ సంయుక్తయా గిరా జనకస్త్వాం మహారాజ పృచ్ఛతే స పురస్సరం. మహారాజా, మిథిలాధిపతి అయిన జనక మహారాజు స్నేహపూర్ణమగు మధురమైన వాక్కుతో అగ్నిహోత్రాది నిరతుడవగు నీ యొక్కయు నీ ఉపాధ్యాయుల యొక్కయు పురోహితుల యొక్కయు పరివార జనము యొక్కయు యోగక్షేమములను విచారించుచున్నాడు. పృష్ట్వా కుశలమవ్యగ్రం వైదేహో మిథిలాధిపః కౌశికానుమతే వాక్యం భవంతమిదమబ్రవీత్. మిథిలాధీశుడగు జనక మహారాజు శ్రద్ధాపూర్వకముగా నిన్ను కుశల ప్రశ్న వేసి కౌశికుని అనుమతి పొంది నీతో ఈ మాట చెప్పుచున్నాడు. పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజా రాజానశ్చ కృతామర్షా నిర్వీర్యా విముఖీకృతాః. నా పుత్రిక వీర్యశుల్క అని పూర్వము నేను చేసిన ప్రతిజ్ఞ ప్రసిద్ధమే కదా. కోపించి వచ్చిన రాజులు నిర్వీర్యులై పరాజితులైపోయిరి. సేయం మమ సుతా రాజన్ విశ్వామిత్ర పురస్సరైః యదృచ్ఛయా గతైర్వీరైర్నిర్జితా తవ పుత్రకైః. దశరథ మహారాజా, అట్టి నా ఈ పుత్రికను విశ్వామిత్రుని వెంట దైవవశముచే మిథిలకు వచ్చిన వీరుడైన నీ చిన్ని కుమారుడు సంపాదించుకున్నాడు. రాముడు వయస్సుచే చిన్నవాడు కావున పుత్రకైః అని క ప్రత్యయము గౌరవ సూచకముగా బహువచనము ప్రయోగించబడినవి. సేయం మమసుతా రాజన్ విశ్వామిత్రస్య శాసనాత్ పురీమిమాం సమాగత్య తవ పుత్రేణ నిర్జిత అని ప్రాచ్యపాఠంలో బాగున్నది. తచ్చ రాజన్ ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా రామేణ హి మహారాజ మహత్యాం జన సంసది. ఓ దశరథ మహారాజా, గొప్ప సభలో మహాత్ముడైన రాముడు ఆ దివ్య ధనస్సును మధ్యకు విరచెను. అస్మై దేయామయా సీతా వీర్యశుల్కా మహాత్మనే ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతుమర్హసి. వీర్యశుల్క అయిన సీతను
ఈ మహాత్ములకు ఇచ్చి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొనవలెను. కావున అందులకు అనుజ్ఞనిమ్ము. సోపాధ్యాయో మహారాజ పురోహిత పురఃసరః శీఘ్రమాగచ్చ భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ. ఓ దశరథ మహారాజా, నీకు క్షేమమగుగాక. నీవు ఉపాధ్యాయ పురోహిత సహితుడవై శీఘ్రముగా వచ్చి రామలక్ష్మణులను చూడుము. ప్రీతిం చ మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి పుత్రయోరుభయోరేవ ప్రీతిం త్వమపి లప్స్యసే. ఓ దశరథ మహారాజా, ఇచటికి వచ్చి నాకు ఆనందమును కలిగింపుము. నీకు కూడా పుత్ర వివాహోత్సవాది దర్శనానందము కలుగగలదు. ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబ్రవీత్ విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః శతానందమతే స్థితః ఇత్యుక్త్వా విరతా దూతా రాజగౌరవ శంకితాః. జనక మహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది శతానందుని అనుమతి కూడా గ్రహించి ఈ విధముగా మధురమైన వాక్యము చెప్పినాడు. దూతలు ఈ విధముగా జనకుని సందేశము వినిపించి రాజుపై కల గౌరవముచే అధికముగా మాటలాడక జంకి ఊరకుండిరి. దూత వాక్యం చ తచ్ఛ్రుత్వా రాజా పరమహర్షితః వసిష్ఠం వామదేవం చ మంత్రిణోన్యాన్స్య శోబ్రవీత్. దూతల యొక్క వాక్యములు విన్న దశరథుడు మిక్కిలి సంతోషించి వసిష్ఠ వామదేవులతోడను ఇతర మంత్రులతోడను ఇట్లు పలికెను. గుప్త కుశిక పుత్రేణ కౌసల్యానందవర్ధనః లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ. కౌసల్యానందవర్ధనుడైన మన రాముడు విశ్వామిత్ర పరిరక్షితుడై సోదరుడైన లక్ష్మణునితో కూడా ఇప్పుడు విదేహ దేశమునందు ఉన్నాడు. దుష్ట వీర్యస్తు కాకుత్స్థో జనకేన మహాత్మనా సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్చతి. మహాత్ముడైన జనకుడు రాముని పరాక్రమము చూచి తన కుమార్తెను అతనికి ఇయ్యగోరుచున్నాడు. యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. మహాత్ముడైన జనకుని ఆచార సంపత్తి మీకు నచ్చినట్లయితే విలంబమేమియూ లేక శీఘ్రముగా మిథిలాపురికి వెళ్ళుదము. మంత్రిణో బాఢవిత్యాహుః సహ సర్వైర్మహర్షిభిః సుప్రీతశ్చాబ్రవీద్రాజా శ్వో యాత్రేతి సమంత్రిణః. మంత్రులను మహర్షులను అందరూ తప్పక అట్లే చేయుదము అని పలుకగా దశరథుడు చాలా సంతోషించి రేపే ప్రయాణము అని మంత్రులతో పలికెను. మంత్రిణస్తు నరేంద్రస్య రాత్రిం పరమ సత్కృతాః ఊషుస్తే ముదితాః సర్వే గుణైః సర్వైః సమన్వితాః. సకల సద్గుణ సంపన్నులకు జనకుని మంత్రులు మంచి సత్కారములను అంది సంతసించిన వారై ఆ రాత్రి ఆ నగరముననే ఉండిపోయిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే అష్టషష్టితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.